ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉంగుటూరు మండలం నల్లమాడు వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన గోపీనాథపట్నం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారు. తిరిగి నల్లమాడుకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను సందర్శిస్తారు. అక్కడే ప్రజావేదిక వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఉంగుటూరు నియోజకవర్గ మార్గదర్శకులు బంగారు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించి సత్కరిస్తారు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు. ఆపై ఉండవల్లికి తిరిగి ప్రయాణమవుతారు. మరోవైపు ఆదివారం టీడీపీ నేతలు ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక గత 17 నెలల్లో కేవలం సామాజిక పెన్షన్లకే 50,763 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దేశంలోనే అతిపెద్ద డీబీటీ కార్యక్రమమని అభివర్ణించారు. పేదల సేవలో కార్యక్రమంలో ప్రతి నేత పాల్గొనాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏటా వృద్ధాప్య పెన్షన్దారులకు 48,000, డయాలసిస్ రోగులకు 1.20 లక్షలు, పూర్తిగా మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక రోగులకు 1.80 లక్షల చొప్పున అందిస్తున్నామని చెప్పారు. మరే రాష్ట్రము ఈ స్థాయిలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేయడం లేదన్నారు. పెన్షన్ల పంపిణీలో మన నేతల భాగస్వామ్యం గతంలో కేవలం 16,000 ఉండేది. తరచూ దాని ప్రాధాన్యం వివరిస్తూ రావడం, నేరుగా తాను పేదల సేవలో పాల్గొంటుండటంతో మిగిలిన నేతలు కూడా పాల్గొనడం ప్రారంభించారు. ఇప్పుడు సుమారు 25,000 మంది నాయకులు భాగస్వాములవుతున్నారు. రానున్న రోజుల్లో ఇది 35,000కు చేరాలి అని ఆకాంక్షించారు. త్వరలోనే ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఉమ్మడి కుటుంబాలకు మరింత లబ్ధి చేకూర్చే విధానం అమలు చేస్తామన్నారు. కొన్ని చోట్ల అనర్హులకు పెన్షన్లు అందుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయని వాటిని పరిశీలిస్తామని తెలిపారు. అర్హులు ఏ పార్టీకి చెందిన వారైనా అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు.